విగ్రహారాధన అంటారు. దీన్నే పాపము అని అంటారు. మన మానవ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోవటానికి గల ఏకైక కారణం దీన్నే ఒరిజినల్, లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు. జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారులేండి దానికి, కానీ మూలములో పాపం, ది ఒరిజినల్, నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని, దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన, ఈ దృక్పథం, అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది. తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు. అధికారంలో ప్రాబ్లం వచ్చింది. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. దేనిపైన అధికారం ఇచ్చాడు? సర్వ పక్షులపైన, జంతువులపైన, భూమిపైన ప్రాకు జీవులపైన, చెట్లపైన, పండ్లపైన, ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద ఎర్త్ బ్రింగ్స్ అవుట్. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా 115వ కీర్తన ఒకసారి తీస్తారా? 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశములు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు అధికారముతో ఇచ్చాడు. దాన్ని ఏలండి అని అన్నాడు, దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు. పెత్తనం చేయండి అని చెప్పలేదు. లోబరుచుకోవటం అంటే ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు. ఎలాంటి మోడల్ చూపించాడు? చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి, ఇంతకు ఆయన నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు, ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో? ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు, ఏం చేశావు? ఒక స్నేహితుడు, ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది? బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో. దేవాది దేవుడైనటువంటి ఆదిలో వాక్యముగాను, వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన అదే చోట్లో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనుంటాడు, నీకు నేను రెండు పనులు ఇచ్చాను. ఎక్కడుంది అది? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16